హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ లక్కీ లక్ష్మి. ఈరోజు మన వీడియో ఏంటంటే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఫ్రమ్ కావలి. ఈ దేవస్థానం ఇటీవలే కొత్తగా కట్టారు. ఇదంతా కామ్టోళ్ళ ఏరియా అనమాట. కామ్టోళ్ళ అందరూ కలిసి ఎక్కువగా చందాలు అవి వేసుకొని ఇక్కడ ఈ టెంపుల్ని రీసెంట్గా కట్టించారు. ఇంకా పూర్తి కూడా కాలేదు, ఇప్పుడిప్పుడే కొన్ని కడుతూ ఉన్నారు కూడా. పెయింటింగ్స్ అవి ఇంకా ఏం కాలేదు, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి ఈ లోపలికి వెళ్ళే మెట్లు ఇవి ఈ విధంగా వెళ్తారు. ఈ పక్కన ఒక చిన్న దేవస్థానం ఉంటుంది. ఇది గణపతి దేవస్థానం. ఇక్కడ ఎప్పుడు ఆవులు అవి తిరుగుతూ ఉంటాయి. చూడండి టెంపుల్ ఎంత పెద్దగా ఉందో. చాలా అంటే చాలా నీట్గా చాలా మంచిగా ఉంటుంది. ఇది గణపతి దేవస్థానం. ఎప్పుడు ఇక్కడ ఒక పూజారి గారు ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. తర్వాత ఈ గుడి కూడా చాలా మంచిగా నీట్గా ఉంటుంది. వినాయకుడు ప్లస్ శివుడు ఇద్దరు ఉంటారనమాట ఈ దేవస్థానంలో. ఇక్కడ నుంచి ఈ విధంగా మెయిన్ ఎంట్రన్స్. ఇలా లోపలికి వెళ్ళాలి. చూడండి గుడి మొత్తం ఎంత అద్భుతంగా ఉంటుందో. మొత్తం చూడండి, చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం. ఇది రైట్ సైడ్ ఏరియా. ఇటు వచ్చేసి ఇదంతా లెఫ్ట్ సైడ్ అంతా. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ వస్తే అక్కడ కాళ్ళు కడుక్కోవడానికి ఒక ఏరియా ఉంటుంది. కాళ్ళు కడుక్కొని ఈ విధంగా లోపలికి వెళ్ళాలి. అంటే చుట్టూ తిరిగే వాళ్ళకి 3 చుట్లు తిరుగుతారు కదా గుడి చుట్టూ. ఆ విధంగా పోయేదారు. మా వాడు మా బాబు నుంచి ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ నవగ్రహాలు కూడా ఉన్నాయి. నవగ్రహాల చుట్టూ తిరిగి ఆ పూజ కూడా చేయించుకున్నాం మేము. చూడండి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అనమాట ఈ నవగ్రహాలు ఉంటాయి. లోపలంతా చిన్న చిన్న చెట్లు, ఈ విధంగా సీతాఫలం చెట్టు, అమ్మవారి చెట్లు అవన్నీ ఉన్నాయి. ఈ నవగ్రహాల చుట్టూ 9 చుట్లు తిరిగి నవగ్రహ పూజ చేయించుకున్న తర్వాత ఆ పక్కనే ఇది తులసి కోట ఉంది. తులసి కోట చుట్టూ కూడా మా వాడు తిరిగి పూజ చేయించుకున్నాడు. ఇదే తులసి కోట. ఇదంతా ఖాళీ ప్లేస్ అనమాట. గుడి వెనక భాగం ఇది మొత్తము. ఈ విధంగా వాటర్ ఫాల్స్ సంబంధించి అవన్నీ చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి మా వాడైతే తిరిగిందే తిరుగుడు జరుగుతూనే ఉన్నాడు 9-10 సార్లు. పిలిచినా కూడా రావడం లేదు. చాలా చాలా ఈ విధంగా తులసి చెట్టు చుట్టూ తిరిగేసి అవును ఇటు లోపలికి వెళ్ళాము. ఇది గుడి వెనక భాగం అనమాట. చాలా ప్రశాంతమైన వాతావరణంలో కట్టించి చూడండి ఎంత నీట్గా ఉందో గుడి అంతా. గుడి వెనక భాగం అనమాట ఇదంతా. అక్కడంతా చిన్న చిన్న చెట్లు ఉంటాయి, కుండీలు పెట్టి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది పూజారి వాళ్ళు ఉండే ప్లేస్ అనమాట. గుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ బ్యాక్ సైడ్ ఉంటాయి. చిన్న చిన్న చెట్లు చిన్న చిన్నవన్నీ ఇవన్నీ వెనక బాగానే పెట్టుంటారు. చాలా అంటే చాలా మంచి లుక్. చూడు ఫ్లవర్స్ చూడు ఎంత బాగున్నాయి, చిన్న చిన్న ఫ్లవర్స్. మా వాడు చికెన్ దేశాన్ని దండం పెట్టుకుంటూనే ఉన్నాడు. ఈ విధంగా అన్నీ చూసుకుంటూ దండం పెట్టుకుంటూ గుడి మొత్తం తిరిగాము. ఈ విధంగా వెళ్తూ ఉండగా లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద చెట్టు ఉంది. వచ్చే పోయే వాళ్ళకి హాయ్ బాయ్ అని చెప్పుకుంటాను. ఇదే నేను చెప్పిన చెట్టు. చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ. ఇది గోరింటాకు చెట్టు అనమాట. గుడి లోపల గోరింటాకు చెట్టు పెంచారు. అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఆ చెట్టు కింద అమ్మవారి విగ్రహాలు పెట్టారు. ఇక్కడ కూడా పూజలు అవి జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఇది గుడి రైట్ సైడ్ వ్యూ అనమాట. ఇక్కడ కూడా భక్తులు కూర్చొని సాయంత్రం పూట ఉంటారు. ఈ విధంగా కూడా అంతా చుట్టుపక్కల ఏరియా అనమాట ఇది మొత్తము. గుడి మొత్తం అయితే చాలా అంటే చాలా నీట్గా కట్టించారు ఫ్రెండ్స్. ప్రశాంతంగా ఉంటుంది మొత్తము. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో మొత్తం.
ఈ విధంగా తిరుగుతూ గుడి లోపలికి వెళ్ళడానికి 2-3 ఎంట్రన్స్లు ఉంటాయి. ఇందాక మనం వచ్చింది ఫస్ట్ ఎంట్రన్స్, ఇది సెకండ్ ఎంట్రన్స్ అనమాట. సెకండ్ ఎంట్రన్స్కి రైట్ సైడ్లో ఒక టెంపుల్ ఉంటుంది. అది వచ్చి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట, చిన్న టెంపుల్ అది. చూడండి ఇక్కడికి కూడా మేము వెళ్ళాము. ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా, ఇక్కడ కూడా పూజలు అవి చేయించుకున్నాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా మా వాడందరూ హాయ్ బాయ్ చెప్పుకుంటూ ఉన్నాడు. తర్వాత అక్కడ నుంచి మెయిన్గా లోపలికి వెళ్ళాము. రండి లోపలికి కూడా. ఈ విధంగా టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఇన్సైడ్ అయితే ఫోన్స్ అది పర్మిషన్ లేదు. కాకపోతే నేను ఏదో సీక్రెట్గా తీసాను. ఇది లోపల భాగం అనమాట. చూడండి టెంపుల్ లోపల చూడండి ఎంత పెద్ద ఏరియా, మొత్తం అసలు ఇంద్రభవనంలోకి వెళ్ళినట్లు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది శివుని విగ్రహం. ఈ శివుని విగ్రహానికి సంబంధించింది సపరేట్ ఈ విధంగా ఉంటుంది. ఇంకా లోపల శివుని విగ్రహం చుట్టూ ఈ విధంగా తిరుగుతూ మొత్తం చూసాము, పూజలు చేయించుకున్నాము. అర్చనలు అవి కంప్లీట్. దాదాపు 1 అవర్ వరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవతను ఆరాధిస్తూ పూజలు అవి చేశారు. ఈ దేవతనే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవత. ఈ ఏరియాలో అంతా ఈ దేవతకు చాలా వాల్యూ ఇస్తారు. ఇక్కడ వచ్చి మొక్కుకొని వెళ్తే ఖచ్చితంగా మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా అలా సరదాగా కావలి సైడ్ వెళ్ళినప్పుడు ఒకసారి సరదాగా విజిట్ చేయండి. ఈ దేవత ఇదంతా ఒక కళ్యాణ మండపం అనమాట. ఈ కళ్యాణ మండపం, ఈ గుడి పక్కనే కళ్యాణ మండపం ఉంది. ఈ మండపంలో చిన్న చిన్న ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. చూడండి ఇదంతా కళ్యాణ మండపంకు సంబంధించిన ప్లేస్ అనమాట. మా వాడు ఏది వదిలిపెట్టకుండా అన్నీ తిరిగాడు, అన్నీ చూశాడు. అంటే అవన్నీ మీకు చూపించాలనే ప్రయత్నం కూడా చేశాడు. నేను అనుకుంటున్నాను మొత్తానికి అన్నీ కవర్ చేశామని అనుకుంటున్నాను. ఈ విధంగా ఉంటుంది. ఇదంతా గుడి బయట భాగం అనమాట. ఈ గుడి బయట భాగం చూడండి. పైనంత విగ్రహం కావచ్చు, పైన అవన్నీ చాలా చాలా మంచిగా అనిపిస్తాయి ఫ్రెండ్స్ గుడికి వెళ్తే. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఈ విధంగా అన్నీ చూసుకుంటూ సరదాగా ఇంకా బయటకు అలా వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఈ పార్కింగ్ ఏరియా దగ్గర బైక్ పార్క్ చేసుకొని ఈ విధంగా అన్నీ చూసుకుంటూ బయటకు వచ్చేసాము అనమాట. బయటకు వచ్చిన తర్వాత అలా సరదాగా గుడి ముందు భాగానికి వెళ్ళి ఇక్కడంతా చెప్పులు అవి వదిలిపెట్టి బైక్ పార్క్ చేసుకునే ఏరియా అనమాట. ఇది కూడా చాలా మంచిగా నీట్గా ఉంటుంది. ఇది గుడికి 3వ భాగం అనమాట. ఈ 3వ భాగం నుంచి మెట్లు ఇలా ఎక్కి లోపలికి వెళ్తారు. చూడండి ఇదే మెయిన్ ఎంట్రన్స్. 3వ భాగం నుంచి చూస్తే బాగా నీట్గా కనిపిస్తుంది. లోపల ఫోన్ పర్మిషన్ లేనందున అంత పూర్తిగా తీయలేకపోయాను లోపలంతా. ప్లీజ్ లైక్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి చేరి తద్వారా గుళ్ళ గురించి తెలుసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.